ప్రతి నెలకి ఒక యావరేజ్ 5,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు ఎవ్రీ మంత్. జూన్లో 6,000 కోట్లు అంటే, జూలైలో 10,000 కోట్లు అంటే, ఆగస్టులో 3,000, సెప్టెంబర్లో 4,000 కోట్ల అప్పు, అక్టోబర్లో 6,000 కోట్ల అప్పు, నవంబర్లో 4,000 కోట్ల అప్పు, డిసెంబర్లో 9,000 కోట్ల అప్పు చేశారు. ఒకేసారి 5,000 కోట్లు అప్పు చేసిన చరిత్ర టీడీపీదే. కేవలం అమరావతి పేరుతో 31,000 కోట్లు అప్పు చేశారు ఇప్పటి వరకు మొత్తం 1,12,750 కోట్లు అప్పు చేశారట. 1,12,750 కోట్లు అప్పు చేశారు. జగన్ గారు చేసింది 13% అయితే, ఈ 6 నెలల్లో వీళ్ళు 22.6% అప్పులకి వెళ్ళారట. అప్పుల మీద నడుస్తున్నటువంటి రాష్ట్రంలాగా కనిపిస్తుంది. ఓకే, తల్లికి వందనం అమలు చేయాలంటే 12,450 కోట్ల రూపాయలు అవసరం, కానీ కేవలం 5,386 కోట్లు కేటాయించారు. దీపం పథకానికి 3,950 కోట్లు అవసరం ఉంటే కేవలం 895 కోట్లు కేటాయించారు. ఆడబిడ్డ నిధికి 37,313 కోట్లు అవసరం, కానీ కేటాయింపులు మాత్రం 0. దీంతో బ్యాంకులో తాకట్టు పెట్టిన మహిళల బంగారం బయటికి తెస్తా అన్నారు. అలాగే బెల్ట్ షాపులు రద్దు అన్నారు. ఇప్పుడు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు ఇస్తా ఉన్నారు. ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజులు బకాయిలు చెల్లించలేదు. ఎందుకంటే జగన్ పెండింగ్ పెట్టి వెళ్ళాడట. జగన్ ఎన్ని వేలు? 3,000 పెండింగ్ పెట్టి వెళ్ళాడట, లేదా 2,000 పెండింగ్ పెట్టి వెళ్ళాడు. కరెంటు బిల్లులు ఎందుకు కట్టలేదు? జగన్ పెండింగ్ పెట్టి వెళ్ళాడట. పెండింగ్ పెట్టి వెళ్తే మీరే కదా కట్టాలి. మీరు కడతామనే కదా మీరు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఏదైతే పెండింగ్ పెట్టారు 2019 దిగిపోయేటప్పుడు, అవి మొత్తం జగన్ క్లియర్ చేశారు కదా. జగన్ పెండింగ్ పెట్టి మీరే కదా క్లియర్ చేయాలి. మీరు పెండింగ్ పెట్టింది జగన్ క్లియర్ చేస్తాడు నెక్స్ట్ 2029లో ఆయన ముఖ్యమంత్రి అయితే.